చెప్పారు ఆయన. లాంఛనం గురించి చెప్పలేదు ఆయన. అయితే దీంట్లో అమృత కలిక అని ఒకటి చేశారంటే దారు హరిద్రలో అంటే హరిద్ర భేదాల్లో ఒకటి అని చెప్పుకోవచ్చండి. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ దారు అంటే కర్ర ఇక్కడ పదానికి, కానీ హరిద్ర అనేటువంటిది, హరిద్ర అంటే పసుపు, అంటే పసుపు కొమ్ములు అనుకుంటానండి. కొమ్ము అనేటువంటిది దారు అనేటువంటి పదంతో పసుపు కొమ్ముని చేశాడు. పసుపు మహోదయ, చెప్పండి. కస్తూరి పసుప? కస్తూరి పసుపు అంటే పసుపు, ఇది చూద్దామండి, అది వేరే. తెలియదు ఇది. అది గంధంతో తయారు చేస్తారండి కాటుకని. గంధంలో ముంచి గంధం నూరి గంధంతో క్లాత్ తడిపి పెట్టి దాంతో వెలిగించి చేస్తారు. మా చిన్నప్పుడు చేసేవారండి. కానీ ఇది ఇక్కడ చెప్పిన విధానం ఏంటి అంటే క్వాథం అండి, అంటే పచ్చి పసుపును తీసుకొచ్చి దాన్ని ఉడకబెట్టి దాని రసంతో చేసేటువంటి ప్రక్రియ. అయితే రేపు వీరు వస్తారు, అది సింహాద్రి గారు వస్తారు, మరి అది దాని ప్రాసెస్ ఏంటి అనేది కనుక్కోండి. క్వాథం అంటే క్వాథము అంటే వేడి చేయడం అండి. క్వాథము అంటే జస్ట్ లైక్ కషాయం, ఒక పదార్థాన్ని చేస్తే దాన్ని క్వాథము అని అంటారు. మరిగించటం. అయితే దాంట్లో అంటే ప్రాచీన కాలంలో మామూలుగా ఏంటి అని అంటే, చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఏంటంటే పత్తితోటి ఒక లాంటి చేసి దాన్ని బాగా తేటె మీగడ పైన వేసి దాన్ని అమృత కలిక అని, అంటే ఏదైనా కళ్ళల్లో కలిగినటువంటి దుమ్ము ధూళిని తీసేయడానికి అది, దాని పేరు అమృత కలిక అనేవారు. దాన్ని వేస్తే ఏంటంటే బాగా ఈ కళ్ళల్లో ఉన్నటువంటి దుమ్ము ధూళి అదంతా కూడా ఏదైతే ఉందో అవన్నీ కూడా దూరం అయిపోయినటువంటిది. ఇక్కడ ఏంటి అని అంటే దీంట్లో ఇక్కడ మాత్రం దారు హరిద్ర అనేటువంటి దానితోటి తయారు చేయబడేటువంటి దాన్ని రసాంజనం అనే పేరుతోటి పిలవడం జరిగింది. ఇక అంజన భేదాహ, అంజనం లేఖన ఏంటండి, ఇవి అవైలబుల్ ఉంటాయా? ఇది దొరుకుతున్నాయండి, మార్కెట్ లో దొరుకుతాయి. ఇవన్నీ మనకు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ లో ఇవన్నీ దొరుకుతాయండి. మరీ అలభ్యాలు దుర్లభాలైనటువంటి వస్తువులు ఏం కాదు, కొద్దిగా కాస్ట్లీ అంతే, కానీ అన్ని దొరుకుతాయండి. ఇవి మంచి, అంటే నమ్మకమైనటువంటి దాంట్లో కొనుక్కోవాలండి. ఎందుకంటే ఇప్పుడు హర్బల్ అనేటువంటి పేరుతోటి వేరే వేరేగా అమ్ముతున్నారు కదా, కాబట్టి నమ్మకమైనటువంటి వ్యక్తుల దగ్గర దొరికే విషయాలు ఇవ్వండి. చెప్పండి. ఇవి రెడీమేడ్ గా అవైలబిలిటీ ఉన్నాయండి తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వస్తువు. అవును, అది కొటక్కల్ వీళ్ళ దగ్గర అడగాలండి. వీళ్ళు డాక్టర్స్ వాళ్ళు మెడిసిన్స్ అవి తెప్పిస్తుంటారు కదండి, వాళ్ళ దగ్గర వాళ్ళని అడిగితే తెలుస్తుంది. కొటక్కల్ ఒకటి, తర్వాత కొటక్కల్లో అయితే ఇప్పుడు కేరళ కంపెనీ కొటక్కల్ ఒకటి ఉంది. తర్వాత ఇంకా ఒక 4-5 ప్రసిద్ధ కంపెనీలు ఉన్నాయండి, వాళ్ళని అడిగి తెలుసుకుంటే బెస్ట్ టైం. ఈ అంజనాలు రాత్రిపూటే పెట్టాలని చెప్తారండి, ఆఫ్టర్ సన్సెట్ బిఫోర్ సన్ రైజ్. ఓకే. అంజనం లేఖనాది భేదేన త్రిధా భవతి. లేఖనం, రోపణం, దృష్టి ప్రసాదనమితి త్రివిధా భవతి. అంజనః త్రిప్రకారకాः భవంతి. ते च प्रकाराः लेखनं, रोपणं, प्रसादनम् इति त्रिविधः भवति. लेखनम् इत्युक्ते किं भवति? कर्मानुसारम् अंजनं त्रिधा भवति. దాని ప్రాసెస్ ప్రకారంగా ఈ 3 రకాలుగా చేశారు అనేటువంటిది. లేఖనం, రోపణం, దృష్టి ప్రసాదనం ఇది. లేఖనం ఇత్యుక్తే లిఖ్యతే శస్త్రేణ ఇవ శుక్రార్మాదినా ఇది లేఖనం. అంటే ఇప్పుడు ఏంటి, ఈ పెన్స్ టైప్ అవి దొరుకుతున్నాయి కదండి, జస్ట్ లైక్ అట్లాంటిదే. అంటే ఒక శస్త్రముతోటి, అంతకుముందు ఏంటి ఏదైనా మామూలుగా స్టీల్ ఇవి, తర్వాత ప్లాస్టిక్ ఇవి, తర్వాత ఇంకా ఇలాంటి భిన్న భిన్న లోహాలతో తయారు చేయబడినటువంటిది. అలాంటి శస్త్రేణ ఇవ శుక్రార్మాదిన ఇది లేఖనం. అంటే ఇలా లిఖించడం, ఇలా పెట్టుకోవడాన్ని లేఖనం అని అంటారు. రోపణం రోప్యతే, సంరోహ్యతే, అభిష్యందాదితి రోపణం. అంటే ఈ భిన్న భిన్న అంజనాలు భిన్న భిన్న ప్రకారాలుగా పెట్టుకునే విధానాలను బట్టి మొత్తం కలిపి మనకు 3 రకాలుగా చెప్తున్నారు. ఒకటేమో లిఖించేవి లేఖనము, 2 రోపించేవి అంటే దాన్ని ఆరోపించేటువంటివని, ప్రసాదనం ప్రసాద్యతే నిర్మలీక్రియతే అనేనేతి దృష్టి ప్రసాదనం. కాబట్టి దీన్ని అలంకరించుకోవడం వల్ల నిర్మలీక్రియతే అంటే నిర్మలి అంటే మలినము లేకుండా చేయడం అనేటువంటి చేస్తుంది, కాబట్టి దాన్ని ప్రసాదనము అని అంటారు. ప్రసాదనం అంటే ఇక్కడ అలంకారము
తర్వాత ఏంటి మేకప్ చేసుకోవడం ఇలాంటివి ఏదైతే దాన్ని అంతా కూడా ప్రసాదనం అని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ 3 రకాలుగా అంజన ప్రకారాలు చెప్పారండి. 1 లేఖనం, 2 రూపణం, 3 ప్రసాదనం. ఏవం సార్ ప్రకారం సుర్మా అనేది ఒకటి ఉంది సార్, ముస్లిమ్స్ పెట్టుకుంటారు సుర్మా, చూడండి, నార్త్ కరెక్ట్ అండి, ఇండియన్. కరెక్ట్. అది అదే రోపణం దాంట్లో వస్తుందేమో, అరే, అప్లికేషన్ కదా. రోపణం అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. అంటే దీంట్లో ఏంటంటే ఆ ప్రకారాలు మేడం, అవి అంటే లిక్విడ్ గా ఉండేటువంటి ఐటమ్స్ కొన్ని, తర్వాత ఇంకొకటి ఏంటి సాలిడ్ గా ఉండేటువంటి పదార్థాలు కొన్ని. దాన్ని బట్టి అది లిఖించుకోవాలా, అంటే ఇలా పెట్టుకోవాలా, లేకపోతే దాన్ని అప్లై చేసేటువంటి విధానాన్ని ఐ డ్రాప్స్ లాగా వేసేసుకోవటం. అవునండి, అది దాన్ని అప్లై చేసే విధానాన్ని బట్టి 3 రకాలుగా చెప్పారండి. 1 లేఖనం, 2 రూపణం, 3 ప్రసాదనం. మహోదయ, చెప్పండి. దారు హరిద్ర అంటే మ్రాని పసుపు. మ్రాణి పసుపు. మ్రాని మ్రాణి పసుపు అని అంటే మనకు దొరుకుతుంది. అనంతరం అంజనస్య లేపనార్థం శలాకాయాః ఉపయోగः కర్తవ్యः. తత్ర క్రమः अपि ఉచ్యతే. శలాక కథం లేపనీయం ఇత్యయం విషయः ఉద్బోధయతి. అంజనస్య లేపనార్థం శలాకాయాః ఉపయోగः కర్తవ్యः. దశాంగులా తనుర్मध्ये శలాకా ముకులాననా ప్రశస్తా లేఖనే తామ్రీ రోపణే కాలలోహజా. అత్ర పశ్యంతు. అంగుళీ చ సువర్ణోత్థా రూప్యజా చ ప్రసాదనే. ఇతః పూర్వం 3 ప్రకారः ఉక్తాः ఖలు. 3 ప్రకార విధానం కథం లేపనీయం ఇత్యాదీనాం విషయः అత్ర బోధ్యతే. దశాంగులా తనుర్मध्ये శలాకా ముకులాననా ప్రశస్తా లేఖనే తామ్రీ రోపణే కాలలోహజ అంగుళీ చ సువర్ణోత్థా రూప్యజా చ ప్రసాదనే. పదచ్ఛేదః. దశాంగులా తనుః మధ్యే శలాకా ముకులాననా ప్రశస్తా లేఖనే తామ్రీ రోపణే కాలలోహజ అంగుళీ చ సువర్ణోత్థా రూప్యజా చ ప్రసాదనే. శలాకా దశాంగులా మధ్యే తనుః ముకులాననా ప్రశస్తా భవేత్. లేఖనే తామ్రీ రోపణే కాలలోహజ అంగుళీ చ ప్రసాదనే సువర్ణోత్థా రూప్యజా చ ప్రశస్తా భవేత్. ఈ 3 ప్రకారాలు ఏవైతే చెప్పారో వాటికి 3ంటికి విశ్లేషణ చేస్తున్నానండి. ఒక ముందు తాత్పర్యం చూసి తర్వాత. అంజనార్థం ఉపయుక్త శలాక దశాంగుల పరిమిత రాజమాషవత్ స్థూలా చ భవేత్. రాజమా ఉంటుంది కదా, రాజమాషా చ స్థూలా దశాంగుల మితా భవేత్. స్థూల మితా భవేత్. శలాకాయాః పార్శ్వద్వయం ముకులాకారం. ముకులః అంటే మొగ్గలాగా అండి, మొగ్గ అంటాం కదా, ముకులాకారః భవేత్. యదా నేత్రయోః లేఖనార్థం అంజనస్య లేపనం కరణీయం తదా తామ్రేణ నిర్మితా శలాకా ఉపయోక్తవ్య. తామ్రేణ రాగితో తయారు చేయబడినటువంటి శలాకను ఉపయోగించాలి. యదా అభిష్యందః ఇత్యాదిషు రోగేషు నేత్రయోః రోపణార్థం అంజనస్య లేపనం కరణీయం తదా కృష్ణలోహేన నిర్మితాయాః శలాకాయాః ఉపయోగः కరణీయः. అభిష్యందము అనేటువంటిది ఒక నేత్ర రోగానికి సంబంధించి, అంటే కాళ్ళు అంటే నేత్రానికి సంబంధించి చాలా వస్తాయి కదా, విపరీతంగా నీరు కారడం, అసలు డ్రై కావడం, ఇలాంటివి చాలా నేత్రానికి సంబంధించిన రోగాలు. వాటిల్లో ఈ అభిష్యందం అనేటువంటి రోగము, అభిష్యందము మొదలైనటువంటి నేత్ర రోగాల విషయంలో రోపణార్థం పైన చెప్పినటువంటి రోపణము అనేటువంటి క్రియ చేయడానికి అంజనస్య లేపనం కరణీయం. అంజన లేపనం కరణీయం. తదా కృష్ణలోహేన, అప్పుడు ఏం చేయాలి అంటే కృష్ణలోహం అంటే ఇనుమండి, ఇనుముతో తయారు చేసినటువంటి శలాకను ఉపయోగించాలి.
యదా నేత్రయోః ప్రసాదనార్థం అంజనస్య లేపనం కరణీయంతు సువర్ణశాలికాయాః శలాకాయాః బంగారు శలాక అథవా రజత శలాకాయాః ఉపయోగः కరణీయః. వెండి లేదా బంగారము. పైన చెప్పినటువంటి 3 విధులండి. 1 లేఖనం, 2 రోపణం, 3 ప్రసాదనం. ఈ లేఖన రోపణ ప్రసాదన విషయంలో అంజనాన్ని ఏ విధంగా ఎప్పుడు దేనితోటి ఏ శలాకతోటి పెట్టుకోవాలి అంటే దా విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. శలాక ఉండాలి. ఎలా ఉండాలి అంటే దశాంగుల పరిమితం కావాలి, 10 అంగుళాలు ఉండాలి. అలాగే రాజమాష అంటే రాజమాష పరిమాణం ఎంత ఉంటుందో అంత లావుగా ఉండాలి, అంత మాత్రమే లావుగా ఉండాలి. కాబట్టి లేఖనం కోసం ఏం చేయాలి అని అంటే తామ్రేణ నిర్మిత రాగితో నిర్మితమైనటువంటి శలాకను ఉపయోగించాలి. 1. అభిష్యందం మొదలైనటువంటి నేత్ర రోగాల విషయంలో రోపణం కొరకు కృష్ణ శలాకను అంటే ఇనుముతో తయారు చేయబడినటువంటి శలాకను ఉపయోగించాలి. అలాగే నేత్రయోః ప్రసాదం కొరకు ఏంటి అని అంటే అంజనాన్ని లేపనం చేయడానికి బంగారు శలాక కానీ లేకపోతే రజత శలాక అంటే వెండి శలాకను కానీ ఉపయోగించాలి. ఈ విధంగా అంజన లేపనాన్ని చేసుకోవడానికి ఉపయోగించేటువంటి శలాక యొక్క విషయాన్ని ఈ శ్లోకంలో ప్రస్తావించాడు అష్టాంగ హృదయకారుడు. శలాక అంటే స్టిక్ అంటారా? ఇలాంటి పుల్ల లాంటిది లేకపోతే స్టిక్ అండి, అట్లా చెప్పుకోవచ్చు. ఏతైః జనైః అంజనస్య ఉపయోగः న కరణీయः. నిషేధమపి వదతి. ఏతైః జనైః అంజనస్య ఉపయోగः న కరణీయः. భుక్తవాంచి రసాస్నాతః శ్రాంతశ్చర్దనవాహనైః రాత్రౌ జాగరితశ్చాపి నాంద్యాజ్వరిత ఏవ చ. భుక్తవాంఛితరసాస్నాతః శ్రాంతశ్చర్దనవాహనైః రాత్రౌ జాగరితశ్చాపి నాంద్యాజ్వరిత ఏవ చ. పదచ్ఛేదః భుక్తవాన్ శిరసా స్నాతః శ్రాంతః ఛర్దనవాహనైః రాత్రౌ జాగరితః చ అపి న అంజ్యాత్ జ్వరితః ఏవ చ. అన్వయః భుక్తవాన్ శిరసా స్నాతః భుక్తవాన్ ఏకః శిరసా స్నాతః ఛర్దనవాహనైః శ్రాంతః ఛర్దనవాహనైః శ్రాంతః రాత్రౌ జాగరితః జ్వరితః అపి న అంజ్యాత్. భోజనస్య అనంతరం శిరసస్నానస్య అనంతరం చ అంజనస్య లేపనం న కరణీయం. తథైవ వమనేన అథవా వాహనస్య చాలనేన శ్రాంతః వాహనస్య చాలనేన శ్రాంతః రాత్రౌ జాగరితః జ్వరరోగి ఏతే అంజనస్య లేపనం న కుర్యుః ఇది. భోజనం అంటే తర్వాత ఏం చెప్తున్నాడు అని అంటే శలాక గురించి చెప్పిన తర్వాత లేపనం అంటే ఎవరు అంజనాన్ని పెట్టుకోకూడదు అనేటువంటి ఒక నిషేధాన్ని కూడా చెప్తూ ఉన్నాడు సుశ్రుత సంహిత గ్రంథకారుని మతానుసారం. భోజనం తర్వాత అలాగే శిరస్నానం అంటే తలస్నానం చేసిన తర్వాత అంజన లేపనాన్ని పెట్టుకోకూడదు, అంజన లేపనం చేసుకోకూడదు. తథా వమనేన అంటే వాంతి చేసుకున్న తర్వాత వాహనస్య చాలనేన శ్రాంతః బాగా డ్రైవింగ్ చేసి బాగా అలసిపోయినటువంటి వ్యక్తి రాత్రి జాగరితః మేలుకున్నటువంటి వ్యక్తి జ్వరరోగి జ్వరంతో బాధపడేటువంటి వ్యక్తి అంజనస్య లేపనం న కుర్యుః.
అంజన లేపనాన్ని ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు అనేటువంటిది నిషేధాన్ని ఇక్కడ చెప్పాడు. చర్దన వాహన అంటే చర్దన వాహనాన్ని అంటే బాగా చర్దనం అంటే ఏంటంటే చలనం, అంటే డ్రైవింగ్ చేసి అలసిపోయినటువంటి వాడు చర్దన వాహన. వాహన డైరెక్ట్ వర్డ్ ఇది. అంటే చర్దన వాహన అంటే బాగా వాహనాన్ని నడిపించినటువంటి వ్యక్తి, నడిపించి ఇక నడిపించడం వల్ల ఏంటి, బాగా చాలా దూరం డ్రైవ్ చేస్తే అలసిపోతారు కామన్. అంటే ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైనా అవుతుందా లేదా ఓన్లీ డ్రైవర్ గురించి వస్తుందా ఇక్కడ? అంటే చాలనేనా అనేటువంటి ఇక్కడ ప్రయాణం చేసినటువంటి వ్యక్తులను కూడా తీసుకోవచ్చండి. చాలనం అనే వాడాడు ఇక్కడ, కానీ ప్రయాణం చేయడం ద్వారా కూడా ఒక అలసట వస్తుంది కదా, కాబట్టి అలాంటి దాంట్లో చెప్పాడు ఇక్కడ. జ్వర రోగి చ ఏతే అంజనస్య లేపనం న కుర్యుః, ఏతే ఏతాదృశ జనాః అంజనస్య లేపనం న కుర్యుః ఇది అంజన లేపన నిషేధः अपि उक्तः अस्ति. एवं प्रकारेण अंजन विधानम् उक्तमस्ति विभिन्न ग्रन्थानुसारम्. अतः प्रतिदिनं नेत्रयोः अंजनस्य लेपनं करणीयम् एकः विषयः. एवमेव अंजनलेपनस्य प्रयोजनं किं, कानि प्रयोजनानि सिद्ध्यन्ति अंजनलेपनेन इत्यादि विषयः. एवं रसाञ्जनं विभिन्न अंजनप्रकाराः, तेषु रसाञ्जनस्य वैशिष्ट्यं किम् अस्ति इति अष्टाङ्गहृदयग्रन्थानुसारेण. एवं त्रिप्रकार रसाञ्जनमिति रसाञ्जनविधिः तत्र का इति. एवमेव अंजनप्रकारभेदाः लेखनं रोपनं प्रसादनमिति. तत्र अंजनशलाकायाः कया सह अंजनस्य लेपनं करणीयमिति विषयः अपि अत्र उक्तः अस्ति. तत्र एवं रजतशलाका, स्वर्णशलाका, एवं तत्र भिन्न भिन्न तत्र वस्तुविशेषाः, ताम्रशलाका एवं प्रकारेण उक्ता अस्ति. एवं अंजन निषेध जनाः के जनाः अंजनस्य लेपनं न कुर्युः इत्ययं विषयः अपि अत्र प्रस्तावितः वर्तते. अत्र सन्देहाः सन्ति चेत् प्रष्टुमर्हन्ति. अनन्तरम् एकवारं पठामः श्लोकाः. ఏవైనా పదాల అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తానండి. దీంట్లో సౌవీరాంజనమదం నిత్యం ఇతం అక్ష్ణోః అక్షశబ్దస్య విశేషः భజేత్, భజేత్ భజేతాం భజేయుః ఇది విధిలింగకార ప్రయోగः. భజేత్ అంటే సేవించాలి అనే అర్థం ఇక్కడ. లోచనే లోచనం, లోచనే లోచనాని, లోచనే ద్వివచన ప్రయోగः. తేన తాభ్యాం తైః తృతీయ విభక్తి ఏకవచనం. భవతో మనోజ్ఞే, మనోజ్ఞ అన్ని కూడా ద్వివచనాలండి. నేత్రాలు ద్వివచనం కాబట్టి అన్ని విశేషణాలు ద్వివచనంలో ప్రయోగం చేశాడు. పేజీ నెంబర్ 18 చూడండి, ఫస్ట్ శ్లోకం, అంటే అంజనంలో ఫస్ట్ శ్లోకం. కాబట్టి వ్యక్త త్రివర్ణి అన్ని కూడా ద్వివచనాలే, ఎందుకంటే లోచనం అనేటువంటి విశేష్యము ద్వివచనంలో ఉంది కాబట్టి దానికి విశేషణాలన్నీ కూడా ద్వివచనంలో ప్రయోగం చేశాడు. విమలే, మనోజ్ఞే, సూక్ష్మదర్శనే ఏవం ఏతాని సర్వాణి విశేషణాని ద్వివచనే ప్రయుక్తాని సంతి. ఏవం సుస్నిగ్ధ గణపక్ష్మణి, పక్ష్మ అంటే కనురెప్ప, పక్ష్మ, పక్ష్మ పక్ష్మణి పక్ష్మాణి నపుంసకలింగ శబ్దः. సుస్నిగ్ధः, స్నిగ్ధः సిద్ధం పదం విశేషణం వర్తతే. స్నిగ్ధः, స్నిగ్ధా, స్నిగ్ధం తోపి పుల్లింగः, స్త్రీలింగः, నపుంసకలింగः ఏవం ప్రకారేణ. అనంతరం మతం శ్రోతోంజనం, అంజనం అంజనే అంజనాని, శ్రేష్టం అత్రాపి అంజనం ఇది విశేష్యం. తత్ర సర్వాణి పదాని విశేషణాని నపుంసకలింగే ప్రయుక్తాని వర్తంతే. శ్రేష్టం, విశుద్ధం, సింధు సంభవం, దాహకండూమలఘ్నం, దాహఘ్నం, కండూఘ్నం, మలఘ్నం ఇట్లా చెప్పుకోవచ్చు. అంటే దాహాన్ని తొలగించేది. ఘ్నంతి అంటే చంపడం, అంటే తీసేయడం. హనహింసాగత్యోహో అని ధాతువు అండి. హంతి హతః ఘ్నంతి అని ధాతువు అండి. హంతి హతః ఘ్నంతి డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి చంపడం అనే అర్థం. చంపడం అంటే తీసేయడం అండి. ఇక్కడ ఓన్లీ చంపడం అంటే అదే అర్థం కాదు, తీసివేయడం, తొలగించడం ఇలాంటి అర్థం. కాబట్టి దాహఘ్నం, కండూఘ్నం, మలఘ్నం అంటే దాహాన్ని పోడగొట్టేది, కండువును పోడగొట్టేది అంటే దురదను పోడగొట్టేది, మలఘ్నం మలినాన్ని కూడా తీసేది. సార్ మళ్ళీ చెప్పరా? హంతి విన్నాము, మర్చిపోయాను. హనహింసాగత్యోహ ధాతువు అండి. హంతి హతః ఘ్నంతి. హంతి ఏకవచనం, హతః ద్వివచనం, ఘ్నంతి బహువచనం.
ఆ, అలాగే ఇంకొక విశేషణం దృష్టి క్లేశ రుజాపహం. ఇది కూడా దానికి అంటే అంజనానికి విశేషణం. దృష్టి క్లేశ దృష్టి క్లేద అంటే కష్టం, అంటే ఇబ్బంది. క్లేద రుజాపహం, రుజౌ రుజ అంటే రోగం. కాబట్టి రుజాపహం, అపహ అంటే తొలగించేటువంటిది. ఇక్కడ అపహం విశేషణం. ఎందుకనంటే అంజనం నపుంసకలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా దృష్టి క్లేద రుజాపహం అభవం. అలాగే ఇంకొక విశేషణం తేజోరూపావహం చ ఏవ అవ్యయాలు. సహతే ధాతువు, సహతే సహేతే సహంతే, ఆత్మనేపది లట్లకారం, ప్రథమ విభక్తి ఏకవచనం. మారుతాతపౌ, మారుత ప్లస్ ఆతపౌ మారుతాతపౌ ద్వివచనం. నేత్ర రోగాః, రోగాః జాయతే జాయంతే, ఆత్మనేపది లట్లకారం, ప్రథమ పురుష బహువచనం. జాయంతే అవుతున్నాయి, పుడుతున్నాయి, ఇలాంటి అర్థం. తస్మాత్ తచ్చబ్దం పంచమి విభక్తి. తస్మాత్ ఎక్కడండి ఎక్కడ మీరు ఫాస్ట్ ఓకే, మతం శ్రోత్రాంజనం అది చెప్తున్నారు. ఓకే. అయ్యో ఫాలో అవట్లేదు, కంటిన్యూషన్ లోనే ఉన్నాయండి. తస్మాత్ అంజనం ఆచరేత్. కాబట్టి ఇలాంటి ప్రయోజనాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అంజనాన్ని ఆచరేత్, ఇది కూడా విధిలింగ్. ఆచరేత్, ఆచరేతాం, ఆచరేయుహు, కాబట్టి ఆచరించవలెను అనేటువంటి అర్థం అన్నట్టు ఇది. తర్వాత సప్తాహే ఏకవారం దగ్గర చూడండి, రసాంజనస్య లేపనకరం చక్షుహు, అక్కడ పైన లోచనం వాడాడు, అలాగే ఇక్కడ చక్షుహు వాడాడు, ఇంకొక దగ్గర అక్షి శబ్దం వాడాడు. కాబట్టి ఇవన్నీ పర్యాయ పదాలు. అక్షి, నేత్రం, లోచనం, చక్షుహు, చక్షుషి, చక్షుషి, చక్షుంసి కదండి, చుక్కుంది. చక్షుంషి అండి, చక్షుషి. తేజః, తేజో తేజాః, తేజోమయం, తస్య విశేషాత్ శ్లేష్మతః భయం. యోజయేత్, ఇక్కడ కూడా విధిలింగ్ లకారం వాడాడు. యోజయేత్, యోజయేతాం, యోజయేయుః. సప్తరాత్రే, అస్మాత్ శ్రావణార్థం, ఇక్కడ శ్రావణార్థం శ్రవించడాన్ని గురించి. రసాంజనం ఇక్కడ కూడా అంజన శబ్దమే, కానీ ఇక్కడ రసాంజనం అని ప్రత్యేకమైన అంజనాన్ని చెప్పాడు. రసాంజనం కథం భవతి ఇది తస్య విశేషణాన్ని ఏవం ప్రకారేణ ఉపయుక్తాని సంతి. రసాంజనం చక్షుస్తేజోమయం శ్లేష్మతో ఓకే చక్షుస్తేజోమయం భవతి ఇత్యేవం ప్రకారేణ. అనంతరం శలాకా విషయ భవతి. దశాంగులా విశేషణం. దశాంగులం విశేషణం. తనుర్मध्ये శలాకా ముకులానన. శలాకాయాः విశేషణపదం వర్తతే దశాంగులా ఇతి. ఏవం ముకులానన ఇది. ఆననం కథం భవేత్? ఆననం ఇత్యుక్తే దాని యొక్క కొస భాగం అంటే, ఆననం అంటే దాని ముఖము అని అర్థం. కాబట్టి ఎలా ఉండాలి అంటే ముకులంలాగా ఉండాలి. ప్రశస్త లేఖనే తామ్రీ శలాక స్త్రీలింగ శబ్దం కాబట్టి తామ్రీ శలాక. తామ్రీ అంటే తామ్రమయమైనటువంటి శలాక, తామ్రము రాగి. రోపనే కాలలోహజ. కాల అంటే బ్లాక్, అంటే నల్లనైనటువంటి, నల్లలోహం అంటే ఇనుము. కాబట్టి కాలలోహజ దాని నుండి పుట్టినటువంటిది. లోహజ అంటే లోహంతో తయారు చేయబడినటువంటి వస్తువు అని అర్థం. అంగుళీ చ సువర్ణోత్థ. సువర్ణోత్థ అంటే అత్రాపి డిఫరెంట్ అంటే పదాలు చూడండి ఎంత గమ్మత్తుగా డిఫరెంట్గా వాడిన పదం వాడట్లేదు. అక్కడ లోహజ అన్నాడు, లోహం నుండి పుట్టినటువంటిది అని అర్థం. ఓవరాల్ గా అన్నిటికీ ఏంటంటే ఆ లోహంతో తయారు చేయబడినటువంటి వస్తువు అని అర్థం. కానీ వర్డ్స్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి. ఎలా అంటే ఇక్కడ అంగుళీచ సువర్ణోత్థ, సువర్ణము నుండి ఉత్థ అంటే పుట్టినటువంటిది అని అర్థం. ఇక్కడ కూడా అంతే, అంటే సువర్ణంతో తయారు చేయబడింది అని అర్థం. అలాగే రూప్యజ, రూప్యము అని అంటే రజతం, వెండి, బంగారు, వెండి నుంచి తయారు చేసింది. ఎలాంటిది అంటే ప్రసాదని. దీంట్లో ఇక్కడ గమ్మత్తైన పదాలు ఇచ్చారు ఏంటండి,
అన్ని స్త్రీలింగ పదాలు అంటే అక్కడ విశేషాన్ని బట్టి మారిపోతుంటాయి పదాలన్నీ కూడా. అంజనం నపుంసకం, దాని విశేషణాలు నపుంసకాలు. శలాక స్త్రీలింగం, దాని విశేషణాలన్నీ స్త్రీలింగాలు. కాబట్టి దానికి మీనింగ్ ఏంటి సార్? శలాక శలాక అంటే పుల్ల అండి. మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనం తెలుగులో చెప్పుకుంటే పుల్ల, ఇలాంటి స్టిక్ అంటే చిన్నగా దాన్ని వాడుకునేటువంటి, ఇప్పుడు అగ్గి పుల్ల అంటాం కదా, అలాంటి జస్ట్ లైక్ కాటుక పుల్ల అండి. కాటుక పుల్ల, ఇక్కడ కాటుక పుల్ల అని చెప్పుకోవచ్చు. కాటుక పుల్ల అండి. సార్ అంజనం ఇద్దరికి మేల్ ఫీమేల్ సెపరేట్ చేయలేదు. ఇక్కడ ఏం Everybody has to చెప్పలేదండి. put it in. ఆరోగ్యం సర్వేషాం, అందరికి ఒక్కటే. ఇక్కడ అంటే అందులో వాళ్ళల్లో ఉండిపోయింది, మన దాంట్లో ఇక్కడ అంటే తొలగిపోయింది. కాబట్టి ఇక్కడ మనకు అభ్యాసం పోయింది. కానీ వేరే వేరే వాళ్ళలో వాళ్ళు నార్త్ లో వేసుకుంటారు. నార్త్ లో పెట్టుకుంటారు. మేల్ ఫీమేల్ పెట్టుకుంటారు. షుర్మా అంటారు కదండి. అవునండి, షుర్మా అంటారు వాళ్ళు. అదే నేత్ర శుద్ధి తన ప్రధానమైనటువంటి లక్ష్యం. అయితే నార్త్ లో పెట్టుకుంటారని అంటే తెలియదు నాకు, అది నేను చూడలేదు. అదే ఇట్లా పుల్ల పెట్టి కన్ను మూసేసి అవును. కాబట్టి ఇక్కడ మేల్ ఫీమేల్ అని ఏం చెప్పలేదండి. స్త్రీలకని విశేషం ఏం లేదు. కాబట్టి స్త్రీలకు విశేషంగా ప్రసాదనంగా చెప్పబడింది. అంటే అందం కోసమో అందం ఇనుమడింపచేయడానికి ప్రత్యేకంగా అలా రూఢిలో జరిగిపోయింది. కాబట్టి ఈ మధ్య కాలం ఎవరు పెట్టుకోవట్లేదు, తగ్గిపోయింది. చంటి పిల్లలకి రాదా? చంటి పిల్లలకి అన్నప్రాసన అయ్యే వరకు మగపిల్లలు కూడా రోజు పెడతారండి కాటుక, తర్వాత పెట్టదు. కానీ అంటే ఇప్పుడు శుద్ధి పదార్థాలు దొరకకపోవడం ఒక కారణం, తర్వాత అనేటువంటి ఒకటి నిర్లక్ష్యం. నో టైం. లైక్ దట్ యాక్చువల్లీ డాక్టర్స్ వద్దని అంటున్నారు కాబట్టి మానేస్తున్నాము. కాకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి తయారు చేస్తే అది వేరు. అవును అవును సార్. ఇప్పుడు కాటుక కంటి పై భాగంలో కాదు, కంటి లోపల పెట్టాలన్నా? ఇప్పుడు ఆ రెప్ప తీసి పూర్వం అట్లా చేసేవాళ్ళు, ఇప్పుడు కంటి పైన పెడుతున్నారు. అది ఐలైనర్ అండి, అది ఐలైనర్, కాటుక కాదు, అది పైన పెట్టే ఐలైనర్. అవునండి. శ్లోకాలు చదువుదామండి ఇవి ఒకసారి. ఇక్కడ ఒకసారి నిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చిన్న చిన్న ప్రశ్నలు తయారు చేసుకునేటువంటి ఒక విధానం అని అనుకున్నాం. అంటే ఈ విషయం తర్వాత ఒకసారి విధానం చూద్దాం. ఒక ఫార్మాట్ తెలుసు కానీ నేను రాయలేనండి. అవునండి, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఇప్పుడు ఇవాళ కొన్ని ప్రశ్నలు నేను తయారు చేశానండి. అవునా? ఇవాళ చెప్పిన వాటిల్లో చెప్పండి. నేత్రే కటి వర్ణాని భవంతి. ఎక్కడ మేడం? శ్లోకం చెప్పండి. ఇవాళ చెప్పారు కదండి, ఇవాళ చెప్పారు కదా, సౌవీరాంజనం నిత్యం. అవి చెప్పారు కదా, అందులో కొన్ని రాశానండి నేను. ముఖ ప్రక్షాళనార్థం కిం కరణీయం? సౌవీర అంజనేన కేకే ప్రయోజనాన్ని సంతి. కాని ప్రయోజనాన్ని మేడం. కాని ప్రయోజనాన్ని సంతి. లోచనాన్ని కథం దృశ్యతే? పక్ష్మాని. తర్వాత కేకే రోగాని నా భవంతి అంజన లేపనేన. కే రోగాః సింధు పర్వతే ఉత్పన్నాః అంజనస్య నామం కిం? ఉత్తమం. చెప్పారండి. మొదటి చాప్టర్ ది చెప్పనా? ఒకటి రెండు. మొదటి చాప్టర్ చెప్తాను. చెప్పండి మేడం, మీరు చెప్పండి. ఆయుర్వేద శాస్త్రస్య ప్రయోజనం కిం అస్తి? ఇది ఒకటి. తర్వాత కః ఆయుర్వేద శాస్త్రస్య అధికారీ భవతి? కః ఆయుర్వేద శాస్త్రం పఠితుం అర్హతి? ఇలా కొన్ని రాశానండి. మహర్షయః కస్య ఉపదేశం కృతవాన్? మహర్షయః ఆయుర్వేదస్య ఉపదేశం కృతవంతః. ఆయుర్వేదే వేదః అర్థః కిం? ఆయుర్వేదస్య అర్థః కః? అర్థః కిం? ఆయుర్వేద శాస్త్రం ఇది. ఒక్కసారి వెనక్కి వెళ్దామండి, ఒక మోడల్ చూపిస్తాను. ఎందుకంటే అక్కడ ఆయుర్వేద ఐతిహ్యం ఉంది కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. కాబట్టి ఒక్కసారి మళ్ళీ పేజీ నెంబర్ 1కి రండి. ఒకసారి ఒక 10 ప్రశ్నలు నేను చూపిస్తాను.
ఏంటంటే దాంట్లో షేర్ అయిందండి, కనబడుతుంది కదా కనిపిస్తుందండి. ఇంట్లో ఫస్ట్ పేజ్ నెంబర్ 1 చూడండి. ఆయుఃకామయమానేన ధర్మార్థ సుఖసాధనం ఆయుర్వేదోపదేశేషు విధేయ పరమాదరః. అత్ర ధర్మార్థ సుఖసాధనం కిం భవతి పశ్యంతు. ధర్మార్థ సుఖసాధనం కిం భవతి. కిం భవతి అని ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే ఆయుష్ శబ్ద నపుంసకలింగం. ఆయుషి ఆయుంషి. కిం భవతి తత్ర సమాధానం ధర్మార్థ సుఖసాధనం ఆయుః భవతి. సార్ కేన భవతి అని ఉండదు, కిమ్ కేన ఒక నిమిషం. కామయమానేన కామయమానేన తత్ర కేన కేన ఆయుర్వేదస్య ప్రయోజనం కిం? విభక్తి కదా, కేన ఒక్క నిమిషం. కేన కస్మిన్ ఆదరః విధేయః. ఇక్కడ గమనించండి. అంటే ఇక్కడ చూడండి, కేన కస్మిన్ ఎవరి చేత దేని యందు ఆదరాన్ని కలిగి ఉండాలి. అర్థమైందండి? కేన కస్మిన్ ఆదరః విధేయః. ఏమని చెప్పాలి? ఆయుః కామయమానేన. ఓకే. ఆయుర్వేదోపదేశేషు కః విధేయః? ఆదరః విధేయః. స్పష్టమైందండి? కేన కస్మిన్ ఆదరః విధేయః అంటే ఆయుః కామయమానేన ఆయుర్వేదోపదేశేషు ఆదరః విధేయః. ఆదరః పరమాదరః ఏదైనా చెప్పుకోవచ్చు. పరమాదరః విధేయః. ఆయుః కథం భూతం భవతి అని అంటే ధర్మార్థ సుఖ సాధనం భవతి. ఇది రిపీట్ చేస్తే అంటే రెండు రకాలుగా అడగచ్చు. ఆయుః కథం భూతం భవతి, ఆయుః ధర్మార్థ సుఖ సాధనం భవతి. అతః ధర్మార్థ సుఖ సాధనార్థం ఆయుః అపేక్షతే. ఏవం ఆయుః కామయమానేన ఆయుర్వేదోపదేశేషు ఆదరః విధేయః ఇది సారాంశः. ఏవం తత్ర ద్వితీయ శ్లోకం పశ్యంతు. ప్రయోజనం ప్రయోజనం ఆయుర్వేదస్య ప్రయోజనం కిం? ప్రయోజనం కిం? స్వాస్థ్యజనస్య స్వాస్థ్య రక్షణార్థం రక్షణం. ఆయుర్వేదస్య ప్రయోజనే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రెండు ప్రయోజనాలు చెప్పాడు. ఆయుర్వేదం ప్రయోజనే కిం కే కాని. ప్రశ్న ఎలా ఉంటుంది, మనకు ఆన్సర్ ఎలా వస్తుంది? అదే విభక్తిలో తర్వాత కతి ఉపదేశ. ఒక్క నిమిషం. ఆయుర్వేదస్య ప్రయోజనే రెండు. ఒకటి స్వాస్థ్య సంరక్షణం ఆతురస్య ప్రశమనం. వికార ప్రశమనం. ఓకేనండి. ఇక్కడ రెండు ఒకటే దాంట్లో రెండు తీసేసుకున్నాం. ఆయుర్వేదస్య ప్రయోజనే కే. కే అంటే ఏంది? కిం కే కాని అండి. కిం కే కాని ద్వివచన ప్రయోగం కే. ప్రయోజనం ప్రయోజనే ప్రయోజనాన్ని. ఆయుర్వేదస్య ప్రయోజనే కే అంటే రెండు ప్రయోజనాలు ఏవి అంటే ఆయుర్వేదస్య ప్రయోజనే ద్వే. స్వస్థస్య స్వాస్థ్య సంరక్షణం, ఆతురస్య వికార ప్రశమనం. కః స్వస్థః? స్వస్థః కః? ఇక దీంట్లో వస్తుంది సమదోషః. సమగ్నిః సమధాతు సమాగ్నిశ్చ సమధాతు మలక్రియః స్వస్థః ఇది. అదే శ్లోకంలో పదం తీసుకున్నా సరిపోతుంది. ఇది అభిధీయతే చెప్పబడుతుంది. కతి దోషాః సంతి తేకే.
ఇక్కడ చూడండి, స్వస్థః కః అభిధీయతే, కః స్వస్థః ఇది అభిధీయతే, స్వస్థః ఇది కః జనః స్వస్థః అస్తి ఆ, అని కూడా భవతి భవతి చెప్పచ్చండి, ఎట్లా అని చెప్పవచ్చు. అంటే ఇక్కడున్న పదాలే నేను తీసుకొని జిగ్జాగ్ అంటే అరేంజ్ చేస్తున్నాను. ఇంకా సమదోషాహ కే, ఇలా ఒక్కొక్కటి ఒక్కటి చేస్తే దానిలో స్పష్టత వస్తుందండి. ఒక వాక్యంలో మనకు విషయం మొత్తం కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇది కొద్దిగా ట్రై చేయండి. ట్రై చేస్తే ఏంటంటే శబ్దాలు, ధాతువులు, తర్వాత లింగాలు, వీటిపైన మనకు ప్రయోగం పైన మనకు ఒక అధికారం. ఇది ఫోటో తీసి పంపిస్తున్నారండి ఎవరైనా? యస్య శరీరే వాతః పిత్తః పిత్తం కఫః చ ఇత్యేతే త్రయః దోషాః స్మః భవంతి సహ జనః సమదోషాః ఇతి కథ్యతే. ఓకే, ముందు క్వశ్చన్ సమదోష ఏం ప్రశ్న అండి? సమదోషాః కే సమదోషాః కే సమాహ దోషాః, సమాహ సమః సమో సమాహ అండి, సమాహ దోషాః కే, దోషాః కే సమదోషః కః, సమదోషః కః అండి క్వశ్చన్. కహ రావాలి. అవును. సమదోషః కః అంటే యస్మిన్ శరీరే దోషః త్రయః దోషాः సమానరూపేణ భవంతి సః సమదోషः ఇత్యుచ్యతే. एवं समाग्निः एवं प्रकारेण अत्र అగ్నయః సంతి తే కే. समाग्निधातुमलक्रियः प्रसन्नात्मेन्द्रियमनः एवं प्रकारेण भवन्ति. रसाः कति, अत्र पश्यन्तु, रसाः कति, गुणाः तेषां गुणाः कति भवन्ति, आहारविकाराः कति, एवं आद्यं खाद्यं लेह्यम् इत्यादि प्रयोगेन. ప్రసన్నేంద్రియమనః కః. ఇది ఒక్కొక్క టాపిక్ తీసుకుంటే ఏ రోజు ఆ రోజు తీసుకుంటే ఈజీ అయిపోతుందండి. అన్ని ఒకటేసారి అంటే బాగా ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ శ్లోకాలు ఇప్పుడు ఐడియా వచ్చిందండి, అందరూ ఫాలో అవుతున్నారు. కొద్దిగా ఈజీ అంటే చిన్న ప్రశ్నలు చేయడం వల్ల ఈజీ అయిపోతుంది. వాక్య నిర్మాణ పద్ధతి తెలుస్తుందండి, అది అక్కడ ప్రధాన ఉద్దేశ్యం. వాక్య నిర్మాణ పద్ధతి, లింగాల అంటే శబ్దం యొక్క లింగాల పైన దృష్టి, తర్వాత విశేషణ భావ విషయాలు, ఇవి తెలుస్తాయండి. కేన చికిత్స క్రియతే, వైద్యేన ఔషధాదీనాం రోగాణం చికిత్స క్రియతే. ఒక్కొక్కరు ఒక 2-3 అలా తీసుకొని చేస్తారండి. ఇప్పటి వరకు అయినా అంటే ఇంకా మనం పెద్దగా పేజీలు ఒక 16 లోనే ఉన్నాం కాబట్టి, అంటే 20 వరకే వచ్చాం కాబట్టి టాపిక్స్ బాగా అంటే ఇంకా ముందుకు వెళ్ళిపోయాయి, చాలా అయిపోయాయి. ఓకే, ఈ రోజు నోట్ చేసుకోవడానికి చాలా ఫాస్ట్ గా చెప్తున్నారు సార్. అవునా, అంటే నేను పంపిస్తానులేండి, ఇది మీరు నోట్ చేసుకోకూడదు, దృష్టి పెట్టండి అంతే. దృష్టి పెట్టండి, మామూలుగా విధానం చెప్పడం అండి. ఇలా ఉద్దేశం ఏంటంటే విధానం చెప్పడం. ఇది నేను షేర్ చేస్తానండి, ఇది ఉంటుంది ఇట్లా తయారు చేయడానికి అని ఎటువంటి ఉద్దేశంలో చెప్పాను. నిన్న మీరు షేర్ చేసింది ఓపెన్ అవ్వడం లేదండి. అవునా? అవునండి, మీకు మీరు నిన్న ఒకటి షేర్ చేశారు కదా. అవునవును, వారు చెప్పినటువంటిది, శ్రీనాథ్ గారు చెప్పినటువంటిది షేర్ అవును, అది ఓపెన్ అవ్వలేదండి. మళ్ళీ చేస్తాను, చూస్తాను. ఓకే, ఈ శ్లోకాలు చదువుదామండి ఈ రోజు. ఈ శ్లోకాలు అంజనలేపనస్య ఓపెన్ అవుతుంది సార్. శ్రీనాథ్ గారు దినచర్య 13. అవునా మేడం, మీ మొబైల్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. పవర్ పాయింట్ ఉందో లేదో అందరికి ఓపెన్ అయిందేమో అయితే. పవర్ పాయింట్ ఉండాలి. అవునండి, సెల్ ఓపెన్ అవుదండి. సెల్ ఫోన్ ఓపెన్ అవ్వలేదండి. దానికి సపోర్టెడ్ అది లేకపోతే కాదు మేడం. పవర్ పాయింట్ లేకపోతే రాదు. ఓహో,
ఎనీవే ఒకసారి మళ్ళీ పంపించండి, నేను ట్రై చేస్తాను. ఓకేనండి, పంపిస్తాను. స్టార్ట్ చేయండి మేడం. ప్రతిదినం నేత్రయోః అంజనస్య లేపనం కరణీయం. సౌవీరమంజనం నిత్యం హితమక్ష్ణోస్తతో భజేత్. లోచనే తేన భవతో మనోజ్ఞే సూక్ష్మదర్శనే వ్యక్తత్రివర్ణే విమలే సుస్నిగ్ధ ధనపక్ష్మణి. ప్రతిదినం ముఖస్య ప్రక్షాళనానంతరం నేత్రయోః హితకరం సౌవీరం అంజనం లేపనీయం. తేన నేత్రే సుందరే సూక్ష్మవస్తూనాం దర్శనే సమర్థే మలరహితే చ భవతః. నేత్రయోః కృష్ణభాగः శ్వేతభాగः రక్తభాగः చ స్పష్టः భవతి. నేత్రయోః పక్ష్మణి స్నిగ్ధే దృఢే చ భవతః. నెక్స్ట్ అహం పఠామి మహోదయ. మతం సుశ్రుతస్య మతానుసారం అంజనలేపనస్య ప్రయోజనం. మతం శ్రోతోంజనం శ్రేష్టం విశుద్ధం సింధు సంభవం దాహకండూమలగ్నం చ క్లేద రుజాపహం తేజోరూపావహం చైవ సహతే మారుతాతపౌ న నేత్రరోగా జాయంతే. తస్మాద్ అంజనమాచరేత్. పదవిచ్ఛేదం. మతం శ్రోతోంజనం శ్రేష్టం విశుద్ధం సింధు సంభవం దాహకండు మలగ్నం చ దృష్టిక్లేద రుజాపహం తేజోరూపావహం చ ఏవ సహతే మారుత ఆతపౌ న నేత్రరోగాః జాయంతే. తస్మాత్ అంజనం ఆచరేత్. అన్వయః. సింధు సంభవం విశుద్ధం శ్రోతోంజనం శ్రేష్టం మతం. తత్ దాహకండూమలగ్నం దృష్టిక్లేద రుజాపహం తేజోరూపావహం చ భవతి. మారుతాతపౌ సహతే నేత్రరోగాః న జాయంతే. తస్మాత్ అంజనం ఆచరేత్ ఏవ. తాత్పర్యం. సింధు పర్వతే ఉత్పన్నం శ్రోతోంజనం సర్వేషాం అంజనానాం మధ్యే శ్రేష్టం శుద్ధం చ భవతి. అస్య సౌవీరాంజనస్య లేపనేన అక్ష్ణోః దాహః కండూయనం దూషికా నేత్రమలం చ ఏతే వికారాः న భవంతి. అంజనస్య లేపనేన ముఖస్య కాంతిః సౌందర్యం చ వర్ధతే. నేత్రే వాయువేగం ఆతపం చ సోఢుం సమర్థే భవతః. నేత్ర సంబద్ధాః రోగాः న భవంతి. అతః ప్రతిదినం నేత్రయోః అంజనం అవశ్యం లేపనీయం. ధన్యవాద మహోదయ. అక్ష్ణోః అర్థం రెండు కన్నులలో అని అర్థం. సార్ సౌవీరాంజనం అంటే ఇందాక చెప్పినట్టు ఒక అంజనాల్లో ఒక భేదంలో సౌవీరాంజనం అండి. దీన్నే ఇప్పుడు సింధు దేశంలో పుట్టినటువంటి దాన్ని ఇక్కడ సౌవీరాంజనం అనేటువంటి పేరుతో పిలుస్తారండి. శ్రోతోంజనం అని శ్లోకంలో వాడాడు. శ్రోతోంజనం ఈజ్ ఈక్వల్ టు సౌవీరాంజనం. సార్ ఇప్పుడు మనం కొనాలంటే ఏమని అడగాలి అంటే మేడం, అది రేపు వాళ్ళు వచ్చిన తర్వాత, అంటే మార్కెట్ లో వాళ్ళు రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటారు కదా, రేపు ఒకసారి ఆ డాక్టర్స్ ని అడగాలండి. ఎందుకంటే అది నాకు కూడా పెద్దగా తెలియదు కదా. అలా
ఓకే వారిని అడగాలి. అంటే ఇప్పుడు పెట్టుకునేటువంటివి మామూలుగా ఏంటంటే ఆర్గానిక్ గా ఏవి బెస్ట్, ఎక్కడ దొరుకుతాయి అనేటువంటిది వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకు అది మెడికల్ కంపెనీ అవును కూడా అవును రెగ్యులర్ వాళ్ళకు మందులు అవి తీసుకుంటారు కదండి, అలా దాంట్లో వాళ్ళని రేపు మీరు సార్ని అడగండి దాంట్లో వాళ్ళని. అదే అలాగే లకారాలు ఉన్నాయి కదండి, 10 లకారాలు. ఏంటండి 10 లకారాలు ఉన్నాయి కదండి, అవును. ఇదివరకు మీరు చెప్పారు. అందులో 6 లకారాలు తెలుస్తున్నాయి, కొంచెం ఒక 4 లకారాలు సరిగ్గా తెలియట్లేదండి, ఎప్పుడు ఉపయోగించాలి ఎలాగా అని. అవి మీకు వీలైనప్పుడు ఒకసారి చెప్తాను. చెప్తే బాగుంటుంది. 10 లకారాల్లో ముందు 5 లకారాలు బాగానే వస్తున్నాయి, చివరిది వస్తుంది, ఇంకా 4 లకారాలు రావట్లేదండి. ఓకే, కొంచెం ఒకసారి ఉండదు లకారాలు ఇస్తానండి ఒకసారి అది చెప్తాను. లకారాలు చెప్పండి సార్. ఇప్పుడు నేను ఇంకోటి చదవనా అండి, మీరు లకారాలు చదవండి చెప్తారా? లేదు, లేదు. చదవండి చదవండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. సప్తాహే ఏకవారం రసాంజనస్య లేపనం కరణీయం. చక్షుస్తేజోమయం తస్య విశేషాత్ శ్లేష్మతో భయం యోజయేత్ సప్తరాత్రో అస్మాత్ శ్రావణార్థం. కరెక్టే చదువుతున్నానా? అస్మాత్ శ్రావణార్థం రసాంజనం యోజయేత్ సప్తరాత్రో అస్మాత్ రాత్రేస్మాత్ రాత్రస్మాత్ యోజయేత్ సప్తమాత్రే మాత్రేస్మాత్ శ్రావణార్థం రసాంజనం. పదచ్ఛేదः చక్షుః తేజోమయం తస్య విశేషాత్ శ్లేష్మతః భయం యోజయేత్ సప్తరాత్రో అస్మాత్ శ్రవణార్థం రసాంజనం. అన్వయः చక్షుః తేజోమయం అస్తి తస్య విశేషాత్ శ్లేష్మతః భయం అస్తి అస్మాత్ కారణాత్ సప్తరాత్రే శ్లేష్మణః శ్రావణార్థం రసాంజనం యోజయేత్. యోజయేత్ అంటే పెట్టుకోవాలి అనా? యోజయేత్ కలపడమా? యోజనము చేసుకోవడం అని అంటే ఇక్కడ ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ఏంటంటే యోజయేత్ అంటే పెట్టుకోవాలి, అప్లై చేసుకోవాలి అనేటువంటి అర్థంలో తీసుకోవాలి. ఓకే, కాటుకు అంటించుకోవాలి అంతే. తాత్పర్యం. ఎస్. చక్షుః తేజోమయం భవతి, తేజః అగ్నే స్వరూపం భవతి, కపః తు జలతత్వ ప్రధానः భవతి. అతః యథా జలస్య సంయోగాత్ అగ్నేః శమనం భవతి తథా కపస్య కారణాత్ తేజోరూపిణః నేత్రస్య శక్తేః హ్రాసః భవేత్, తగ్గుతుంది. తస్మాత్ నేత్రే విద్యమానస్య కపస్య నిష్కాసనార్థం సప్తాహే ఏకవారం రసాంజనస్య లేపనం అవశ్యం కరణీయం. నిష్కాసనమన్నా కూడా తీసుకెళ్ళడం. నెక్స్ట్ చదవనండి. చదవండి మేడం. అంజనస్య లేపనార్థం శలాకాయాः ఉపయోగः కర్తవ్యः. దశాంగుళా తనుర్मध्ये శలాకా ముఖులానన ప్రశస్తా లేఖనే తామ్రీ రూపణే కాలలోహజ అంగుళీ చ సువర్ణేత్వ మేడం సువర్ణోత్థ రూప్యజ చ ప్రసాదనే. తాత్పర్యం అంజనార్థం ఉపయుక్త శలాకా దశాంగుల పరిమిత రాజమాషవత్ మేడం. రాజమాషవత్ స్థూలా చ భవేత్. శలాకాయాः పార్శ్వద్వయం ముకులాకారం భవేత్. యదా నేత్రయోः లేఖనార్థం అంజనస్య లేపనం కరణీయం తదా తామ్రేణ నిర్మిత శలాకా ఉపయోక్తవ్య. యదా అభిష్యందః ఇత్యాదిషు రోగేషు నేత్రయోః రూపణార్థం అంజనస్య లేపనం కరణీయం తదా కృష్ణలోహేన నిర్మితాయాः శలాకాయాः ఉపయోగ కరణీయ. యదా నేత్రయోః ప్రసాదనార్థం అంజనస్య
లేపనం కరణీయం తదా సువర్ణ శలాకాయాః అథవా రజత శలాకాయాః ఉపయోగः కరణీయः. ధన్యవాదాలు. నెక్స్ట్ రాజమాషవత్ అంటే ఏంటి? రాజమాషం అంటే బొబ్బళ్ళు అంటారు కదండి. అంటే రాజమాష ఇప్పుడు మామూలుగా మార్కెట్ లో దొరికేది హైబ్రిడ్ పెద్దగా ఉంది, కానీ మామూలుగా ఆర్గానిక్ అయితే చిన్నగా ఉంటుంది కదా. బొబ్బళ్ళు అంటాం మనం తెలుగులో, రాజ్మా అని మనం హిందీలో వాడుతుంటాం. రాజమా చదవండి మేడం. ఏతైః జనైః అంజనస్య ఉపయోగः న కరణీయः. స్వామి రాజ్మా అంటే అలసందలు. అలసందలు కొన్ని ప్రాంతాల్లో భుక్త వాంఛిరసాస్నాతః శ్రాంతశ్చర్దన వాహనైః రాత్రౌ జాగరితశ్చాపి నాంజాంజ్వరిత ఏవ చ. మళ్ళీ చదువుతానండి. భుక్త వాంఛిరసాస్నాతః శ్రాంతశ్చర్దన వాహనైః రాత్రౌ జాగరితశ్చాపి నాంజాంజ్వరిత ఏవ చ. పదచ్ఛేదం. భుక్తవాన్ శిరసా స్నాతః మాత అక్కడ రెండోది చదివా చూసారా, అక్కడ నా అది నా అంజనం అన్నమాట. శ్లోకం చదివినప్పుడు కల్పిస్తాం కదా. నాంజ్యాజ్వరిత ఏవచ. కరెక్టే. భుక్తవాన్ శిరసా స్నాతః శ్రాంతః ఛద్దన వాహనైః రాత్రో జాగరిత చ అపి న అంజాయాత్ జ్వరితః ఏవ చ. అన్వయః. భుక్తవాన్ శిరసా స్నాతః ఛద్దన వాహనైః శ్రాంతః రాత్రో జాగరితః జ్వరితః చ అపి న అంజ్యాత్ అంటే నా అంజ్యాత్. అది గుర్తుంచుకోవాలి. నా వీళ్ళు పెట్టుకోకూడదు. తాత్పర్యం భోజనస్య అనంతరం శిరసా స్నానస్య అనంతరం చ అంజనస్య లేపనం న కరణీయం. తథైవ వమనేన అథవా వాహనస్య చలనేన శ్రాంతః రాత్రౌ జాగరితః జ్వరరోగి చ ఏతే అంజనస్య లేపనం న కుర్యుః. ఇది కుర్యుః లోట్ కదండి. అవును, కుర్యుః, కుర్యాత్, కుర్యాస్తాం, కుర్యుః. నా నెగటివ్. కుర్యాత్ లోటు ప్రథమ పురుష బహువచనం. ఓకే, ఇక్కడ ఒక శ్లోకము కంప్లీట్ అయిపోతుందండి. ఇది ఇండివిజువల్ గా ఉంది. ప్రతిదినం దర్పణే స్వముఖస్య దర్శనం కరణీయం. ఇతః పూర్వం ప్రాతఃకాలే ఉత్థానానంతరం మంగళద్రవ్యానాం దర్శనం కరణీయం ఇత్యేయం విషయः పూర్వముక్తः అస్తి. ఇదం ప్రతిదినం దర్పణే స్వముఖస్య దర్శనం కరణీయం. ఆదర్శలోకనం ప్రోక్తం మాంగళ్యం కాంతికారకం పౌష్టికం బల్యమాయుష్యం పాపాలక్ష్మీ వినాశనం. ఆదర్శలోకనం ప్రోక్తం మాంగళ్యం కాంతికారకం పౌష్టికం బల్యమాయుష్యం పాపాలక్ష్మీ ప్లస్ అలక్ష్మి పాపాలక్ష్మీ వినాశనం. పదచ్ఛేదః. ఆదర్శలోకనం ప్రోక్తం మంగళ్యం కాంతికారకం పౌష్టికం బల్యం ఆయుష్యం పాప అలక్ష్మీ వినాశనం. ఒక్క నిమిషం చెప్పిన తర్వాత ఆదర్శలోకనం మాంగళ్యం కాంతికారకం పౌష్టికం బల్యం ఆయుష్యం పాపాలక్ష్మి వినాశనం ప్రోక్తం.
ప్రతిదినం దర్పణే స్వముఖస్య దర్శనేన మంగళం భవతి ఇత్యేం విషయः ఏకः తేన పుష్టిః ఆయుః చ వర్ధతే తేన పాపస్య దరిద్రతాయాः వినాశः భవతి అతః ఏతాదృశాని ప్రయోజనాని బహూని సంతి అతః స్వముఖస్య దర్శనం ఆదర్శే అవశ్యం కరణీయం. ఆదర్శే అస్మాకం ముఖావలోకనేన అస్మాకం తత్ర యా భావన అస్తి, యా భావన భవతి, సా భావన మంగళమయ భావన భవతి, పాజిటివ్ మంగళమయ భావన భవతి. తేన పుష్టిః యథా వయం సంతుష్టాః సంతృప్తాః భవేమ తరా తుష్టిః పుష్టిః అవశ్యం భవతి. పుష్టిః యథా భవతి తథా ఆయుః అపి వర్ధతే. తేన పాపస్య దరిద్రతాయాः వినాశः భవతి. యథా వయం పుష్టినా తుష్టినా వసామः తర్हि దారిద్ర్యः ఇత్యాది విషయాः నైవ భవంతి. అమంగళకరాः అమంగళనాశः అపి భవతి ఇతి ఇత్యేయం విషయः ఉక్తः అస్తి. ప్రతిదినం దర్పణే స్వముఖస్య దర్శనం కరణీయం ఇత్యేయం అస్య విషయస్య ఆచారः అస్మాకం లోకే అస్తి. బహవः ఏతాదృశస్య ప్రయోగం కుర్వంతి इति विषयः. ह्यः एकः जनः आगतः महान् पंडितः. तत्र वस्तुतः అంటే ఆయన చెప్పినటువంటి విషయం ఆయుర్ వర్ధతే అని అంటే ఒక విషయంలో ఎందుకు వర్ధిస్తుంది అని అంటే వారు నిజానికి టెక్నికల్ ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, రిటైర్డ్ అయిపోయారు, రిటైర్డ్ ప్రొఫెసర్ ఓయూలోనే చేశారు. తర్వాత ఏంటి అంటే వారు అంటే సంస్కృతం వారు పరంపర సంస్కృతం వాళ్ళందరికీ అభ్యాసం ఉంది కాబట్టి సంస్కృత అధ్యయనంలో అంటే సంస్కృతం అంటే రిటైర్డ్ అయిపోయారు. తర్వాత రీసెర్చ్లో చేసి చాలా గ్రంథాలు రాశారు. ఆయన ఇప్పుడు 94 ఇక్కడికి వస్తారు, ఆఫీస్కి మధ్య మధ్యలో వస్తుంటారు. 94 అంటే ఎవరైనా సహాయం తీసుకొని మామూలుగా నడుచుకుంటూ మెట్లెక్కి కూడా వస్తారు, మెట్లెక్కి అదంతా కూడా వస్తారు. అంటే ఆయన 94 అని ఇట్లా ఆశ్చర్యంగా అంటే ఈ చదువు అనేటువంటిది ఆయువును పెంచుతుందేమో అని అన్నారనంట. అంటే ఒక విషయం పైన ఒకే విషయం పైన అంటే ఇక చదువు అంటే అద్భుతమైన విషయం కాబట్టి దాంట్లోనే విషయం నిమగ్నం కావడం బట్టి దానివల్ల సంతృప్తి అని బ్రహ్మాండమైన గ్రంథాలు రాస్తారు. తర్వాత విమర్శ, అద్భుతమైన విమర్శ అనేక గ్రంథాలు రాస్తారు, ప్రింట్ అయినాయి కూడా. తర్వాత చేస్తుంటారు. ఇంకా ఇప్పటికీ ఆలోచిస్తారు. 24 గంటలు అంటే ఎక్కువ శాతం ఇక ఆయనకు వేరే పని ఏమి ఉండదు కాబట్టి చదవడం మీదనే ఉన్నాను కాబట్టి ఇలా పెరుగుతుందేమో నా వయస్సు అనేటువంటి ఒక ఉద్దేశంలో చెప్పారు. కాబట్టి ఏంటి అని అంటే ఒక మంగళకరమైనటువంటి ఒక మంచి అంటే మనసుకు సంతుష్టిని కలిగించేటువంటి ఏదైనా ఒక యాక్టివిటీ ఎప్పుడు కంటిన్యూ అవుతుంటే అలా పెరుగుతూ ఉంటుంది అనేటువంటి ఒక వాక్యానికి నిన్నటి దృష్టాంతం నాకు కనెక్ట్ అయినట్టుగా అనిపించింది అన్నట్టు ఆ విషయం. చెప్పింది చాలా 100% కరెక్ట్. ఆయన చెప్పింది అంటే ఇంకా వేరే విషయాల మీదకి మనసిపోకుండా చదువు మీద ఉండడం వలన అస్తమానం నాకు జ్వరం, తలనొప్పి, కాళ్ళ నొప్పులు అని చూసుకోకుండా ఉంటే ఆరోగ్యం వాటి వల్ల అవునండి అది చాలా సైకాలజికల్ గా చాలా గొప్ప